వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్. ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్. వేరే అంటే వేరే అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, నా కులం ఏంటో తెలుసా? అక్కర్లేదా? ఎందుకంటే నేను మీకు చదువు చెప్తా, అందుకే నా కులం మీకు అక్కర్లేదు. సత్తిగాడితో మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు. ఏ? ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరు తిరిగి వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథన. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయవాటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగాధర్ తిలక్ మాస్టారుని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ఏం చేస్తున్నారు? ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి వెళ్ళేస్తారా? ఊరు చూడు బతుకుతున్నావు, ఊరు వదిలికి వెళ్తావు. ఏం పెద్ద తేడా లేదయ్యా. గుళ్ళో దేవుడిని వేరేనే చూపించలేదు, మళ్ళీ చూసానయ్యా. మా దేవుడయ్యా ఆయన. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా సెలవని అంటని కంట తడి, ఉండలేక నీ ఎంబడే వస్తాని గుండె సడి. గురుదేవుడికా ఇంతటి శోకం ఎరువేసినదా పాపపు లోకం. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మరాతలు నీ చేతితో మార్చవయ్యా. ఎట్టగయ్యా ఎట్టగయ్యా ఎట్టగయ్యా, ఎదరిగా ఈ శూన్యము దాటాలయ్యా. మోగనున్నది కబడి గంట నువ్వు లేనిదే, సాగనన్నదే పాఠం నీ జాడలు నువ్వు రాని తరగతి గదికి. వెళ్ళిపోయాడు. వరం వచ్చిన తర్వాత దేవుడు ఎలా మాయమైపోతాడో అలా మాయమైపోయాడు. ఆ తర్వాత బాలు సార్ని మేము ఎప్పుడూ కలవలేదు. ఆయన ఉంటే త్రిపాఠి వల్ల మాకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందనుకున్నాను.